కలుషిత నీరు తాగలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాతుడు కరువయ్యాడు. తాగే నీళ్లలో పురుగులు, రాళ్లు, రంగుమారిన నీళ్లు వస్తుండటంతో ఆ నీటిని త్రాగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవటం లేదు. ఈ కథంతా ఖమ్మం పట్టణంలో కొన్నేళ్లుగా జరుగుతోంది. దీనిపై టీవీ 99 ఫోకస్. ఖమ్మం జిల్లా నగరపాలక సంస్థలోని 3 టౌన్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా కలుషిత నీరు సరఫరా అవుతుంది. పట్టణానికి నీటిని సరఫరా చేసే పంప్ హౌస్ వద్ద ఫిల్టర్ బెడ్ మరమ్మతుకు గురైంది. దీంతో పంప్ హౌస్ వద్ద పట్టణంలోని మురుగునీరు కలుస్తోంది. ఈ నీటినే ఫిల్టర్ చేసి పట్టణ ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అయినా కూడా ఈ నీరు ఆకుపచ్చ రంగులో ఉండటమే కాకుండా దీనిలో పురుగులు, రాళ్లు కూడా వస్తున్నాయి. ఈ నీటిని తాగుతున్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నీళ్లు వాటర్ మంచి రావట్లేదండి, పురుగులు వస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయి. నీళ్లు తాగలేక మేము మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. కూలినాలు చేసుకునేటోళ్ళు వాటర్ ఏం కొనుక్కొని తాగుతారు? వాటర్ మంచిగా వస్తేనే తాగి ఉండేది. నీళ్ళు పచ్చగా వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి. అవి తాగుతుంటే 24 వాయింతలు అవుతున్నాయి. తెచ్చుకోవాలంటే డాక్టర్ కాడికి పోదంటే డబ్బులు లేవు. మొబైల్ రావట్లే, మున్సిపాలిటీ పట్టించుకోవట్లే. దీనిపై స్థానికులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో సిపిఐ పట్టణ కమిటీ ప్రతినిధులు 3 టౌన్ ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. ఇక్కడి ప్రజల తాగునీటి కష్టాలను తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు స్పందించని పక్షంలో ఉద్యమిస్తామని సిపిఐ నేతలు హెచ్చరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కత్వాని, ఈ ట్యాంకుని, ఫిల్టర్ బెడ్ని పరిశీలించడానికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా గత 5 సంవత్సరాల నుంచి ఇది మరమ్మతులకు నోచుకోకుండా స్టాప్ చేశారు. దీన్ని ఇంతవరకు మరమ్మతులు చేయకుండా కేవలం ఉసిక మాఫియా దందా కోసం ఈ కత్వాన్ని వాడుకోవడం జరిగింది. శుద్ధి చేసి ఈ వాటర్ ద్వారాగా ఈ 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ పంపించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా ఖమ్మం పట్టణ వాసుల తాగునీటి కష్టాలపై అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.